మీద గులాబీ జెండా మన గులాబీ జెండా సాధించిన గులాబీ జెండా మన గులాబీ జెండా తెలంగాణ బిడ్డలకు అంతా జెండా మన గులాబీ జెండా అయ్యా ఎంతటికి ఇక్కడ ఒక గడ్డమైన ఉంటే ఆయన పేదలకు పంపించడం పెడతారా అని ఒక పెద్ద మనిషి అడిగితే దయచేసి మందిలే పట్టుకొని ఆ బియ్యం తీసుకొని గాడిద కొడుకులారా గరీబ్ కొడుకులారా గిట్టనే వస్తాయిరా బాబు మీకు బియ్యం అని చెప్పేసి అడిగినోడిని జైలుకు పంపించి రకరకాల నానా హింసలు పెట్టిందని చెప్పి కేసీఆర్ మనమడు ఏ సన్న బియ్యం తింటాడో అలాంటి సన్న బియ్యం సర్కారు బడిలో చదువుకుంటున్న పిల్లలు కూడా తినగుండెనొకటి దేశ గులాబీ జెండా మన గులాబీ జెండా గుండె గుండెనొకటి దేశ గులాబీ జెండా మన గులాబీ జెండా తెలంగాణ తెలంగాణ సంగారెడ్డి నేల మీద గులాబీ జెండా మన గులాబీ జెండా ఎగురుతుంది ప్రభకరన్న గులాబీ జెండా మన గండల నిండా సీనన్న ఈ గట్టుకొస్తావా ఆ గట్టునేమో కాంగ్రెస్ నా గన్న ఈ గట్టుకొస్తావా నా చేతులెత్తి నమస్కరిస్తూ మరి అందరు అట్లనే సభ అక్కడే ఇక్కడి వాళ్ళు అక్కడే తెలంగాణ ఆనందం పంచాలని పరిశ్రమల రంగంలో ప్రగతి మారుమోగాలని ఉపాధి ఉద్యోగాలు మురకలెత్తి రావాలని గుడుగ్రతల రాష్ట్రం స్వర్గసీమ కావాలని మన రాష్ట్రం దేశంలో తడతడ మెరవాలని ప్రతి ఇంటి ప్రజలందరూ మిలమిల మెరవాలని తెలంగాణ భాష యాస ప్రాభవమే పెరగాలని రాష్ట్ర ప్రజల రక్షణే గల కర్తవ్యం అంటాడు అన్నారు తెలంగాణ మనందరి అభిమాన అన్నా తమ్ముళ్ళకి మరి ఇక్కడ పాల్గొన్నట్టు ఈరోజు మన నియోజకవర్గానికి సంబంధించి మరి 4.5 సంవత్సరాల్లో మీరందరూ కూడా ఆశీర్వదించే అవకాశం ఇస్తే 2000 కోట్లకు పైగా అభివృద్ధి సంక్షేమం జరిగినటువంటి విషయం అందరికీ తెలుసు. ఈరోజు మీరు ఇచ్చినటువంటి అవకాశానికి ఈ గొప్పతనం గౌరవం మీకే దక్కాలని చెప్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు నాకు ఆశీర్వదించినటువంటి ఈ 4.5 సంవత్సరాల్లో మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉన్న మీతో మమేకమైన ఎవరు ఫోన్ కాల్ చేసినా ఫోన్ ఎత్తి మీ సమస్య పరిష్కారం చేయడానికి నేను కృతజ్ఞుడనని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి గారు వారి అదే రకంగా ఈ నియోజకవర్గానికి సంబంధించిన ప్రతి అవసరం మరి వారు ఒక సునిశ్చిత మేధా సంపన్నుడిగా ఈరోజు మన నియోజకవర్గానికి సంబంధించిన ప్రజల ఆకాంక్షల మేరకి ఈరోజు మనకు ఉన్నటువంటి అవసరాలు గుర్తి ఏమున్నాయనేది కూడా వారికి తెలుసు కాబట్టి వారిని ప్రసంగించాల్సిందిగా వారు ఆశీర్వదించాల్సిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ. సౌండ్ పెంచాలి. టీఆర్ఎస్ పార్టీ సంగారెడ్డి అభ్యర్థిగా పోటీ చేస్తున్న మిత్రులు చింతా ప్రభాకర్ గారు స్పీచ్ అయిన దురదృష్టవశాత్తు కూర్చోవాలి బాబు ఎందుకు లేవడా ఇప్పటిదాకా మనకు ఒకటే పాత అలవాటు. ఈ దేశంలో పిచ్చి అలవాటు చేసిన పార్టీలు చాలా ఉన్నాయి. పార్టీలు గెలవడం ముఖ్యం కాదు, వ్యక్తులు అభ్యర్థులు గెలవడం ముఖ్యం కాదు. డెమోక్రసీలో మెచ్యూరిటీ ఉంటే, నిజమైనటువంటి పరిణతి ఉంటే ప్రజాస్వామ్యంలో ఎలక్షన్లు వచ్చినప్పుడు ప్రజలు గెలవాలి. ప్రజలు ఏదైతే కోరుతారో వాళ్ళ అభీష్టం ఏదైతే ఉంటుందో అది గెలవాలి. ప్రజల కోరికలు నెరవేరుతాయి, ప్రజల ఎజెండా అమలవుతుంది. మీరు ఓటేసేటప్పుడు గాలి గాలి గత్తర గత్తర వేసారనుకో, నెక్స్ట్ 5 ఏళ్ళు కూడా గాలి గాలి గత్తర గత్తరనే ఉంటుంది, ఫలితాలు రావు. తర్వాత మనం తిట్టుకుంటాము. ఏ పార్టీకి వేయాలి, ఎవరికి వేయాలి, ఎవరు ఏం చేస్తున్నారు ఆలోచించి వివేచనతో చేయాలి. నేను మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తా ఉన్నా, గ్రామాల నుంచి వస్తే మీ గ్రామానికి వెళ్ళిన తర్వాత, మీ పట్టణంలో సదాశివపేటలో సంగారెడ్డి పట్టణం నుంచి వస్తే మీ బస్తీలకు వెళ్ళిన తర్వాత
నేను చెప్పే మాట నిజమా కాదా దయచేసి మీరు చర్చ చేయాలి, ఆలోచించాలి. ఇతర పార్టీలు చెప్పేది కూడా చర్చించాలి, ఆలోచన చేయాలి, ఆలోచించే నిర్ణయం చేయాలి. అప్పుడే చాలా బలంగా ముందుకు పోగలుగుతాం. ఇప్పుడు ఏముంది ఇక్కడ, పెద్ద కన్ఫ్యూజన్ లేదు. ఈ ఎలక్షన్లో చాలా ఈజీ ఉంది, పిక్చర్ చాలా క్లియర్ ఉంది. 58 ఏళ్ళు పరిపాలన చేసినటువంటి కాంగ్రెస్ టీడీపీ ఒక జట్టు కట్టి ఒక 15 ఏళ్ళు తెలంగాణ కోసం కొట్లాడి రాష్ట్రం సాధించి 4 సంవత్సరాలు పరిపాలన చేసిన టీఆర్ఎస్ ఒకవైపు, ఈ మధ్యలో ఎవడో ఉన్నారు కానీ వాళ్ళు లెక్కలకు లేరు, పెద్దగా కోరికి ఇద్దట్లే ఉన్నది. వీళ్ళు ఎవ్వరు కూడా మీకు కొత్తగా తెలిసిన వాళ్ళు కాదు కదా, ఎవడు ఆకాశం కలిసి రాలే. ఇలా కాంగ్రెస్ టీడీపీ వాళ్ళు పాతోళ్ళే, సింత ప్రభాకర్ కూడా పాతోడే, ఎవరు కొత్త వాళ్ళు ఇలా. మరి గడబడి ఎందుకు, కన్ఫ్యూజన్ ఎందుకు? మంచిగా ఆలోచన చేయాలి. మీరు హృదయం పెట్టి మనసు పెట్టి ఆలోచన చేయండి. ఈ ఇద్దరు పార్టీలు పరిపాలించిన 58 ఏళ్లలో మీ గ్రామాలలో, మీ పట్టణంలో కరెంటు ఎట్లా ఉండే, ఇవాళ ఎట్లా ఉన్నది విచారించాలి. ఊరికే గాలి కాదు, పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. ఇలా ఎందుకు ఇవ్వలేదండి కరెంటు బిల్లు? కాంగ్రెస్ అంతా పెద్ద ఘనా పార్టీలు, చాలా పెద్ద మేధావులు. ఇక చంద్రబాబు నాయుడు అయితే చెప్తానికి వశమే కాదు, హైదరాబాద్ నేను కట్టిన అంటాడు. ఏమైంది మరి చంద్రబాబు నాయుడు? ఆయన దొరకబడరా? కూర్చో, నేను చెప్పేది నీకు దుంపదే, నువ్వు చెప్పేదే నేను చెప్తున్నాను. ఆగం, ఆవేశపడకు. అరే ఓటుతో చూపిగా మాటతో చూపితే ఏమవుతుంది? ఆయన వేషం ఎక్కువ ఉన్నది. 4 పార్టీలు కాదు, 40 పార్టీలు కాదు, మిమ్మల్ని ఎన్నికలేరు, అదేం రాదు. ఒక్క కరెంటు విషయంలో కాదు, అనేక విషయాలలో ఈరోజు అద్భుతమైన మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి. సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, రైతులకు సంబంధించిన కార్యక్రమాలు కావచ్చు, మంచి పనులు జరుగుతున్నాయి. ఇండియాలో ఎక్కడ కూడా అమలు జరగనటువంటి పనులు జరుగుతున్నాయి. నిన్న మొన్న నరేంద్ర మోడీ గారు వచ్చిండ్రు, ఆయన ఇంత పొడుగు మాట్లాడిపోయిండు. బాధ కలిగింది నాకు. నేను నిన్ననే ఛాలెంజ్ చేసిన, నిజామాబాద్ వచ్చి తెలంగాణలో కరెంటు మంచిగా లేదు అన్నాడు. నేనన్నా మోడీ గారిని దమ్ముంటే ఆన్నే ఉండు నిజామాబాద్లో, నా దగ్గర కూడా హెలికాప్టర్ ఉంది, వేసుకొని వస్తా అర్ధగంట లోపల, అక్కడనే సభ పెట్టి మాట్లాడదామని చెప్పిన. నేను లేడు, వెళ్ళిపోయింది, దాటిపోయింది. ఉండాలి కదా మరి. నిన్న ఆయన వచ్చిండు, వాళ్ళ పార్టీ ప్రెసిడెంట్ వచ్చిండు, ఆయన పేరేంటి, అమిత్ షా, ఆయన వచ్చిండు. యాడికి నారాయణకి వచ్చినట్టు. ఇప్పుడు హెలిప్యాడ్ కాడ ఉన్నంత మంది కూడా రాలేదు సభకు. నాకు నారాయణకి పబ్లిక్గా చెప్పారు, నేను చెప్తానండి, అక్కడ జనం చెప్పింది. వాళ్ళు కూడా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. ఇవాళ 19 రాష్ట్రాలలో బీజేపీ అధికారంలో ఉన్నది. నేను అడుగుతున్న నరేంద్ర మోడీ గారు, ఒక్క రాష్ట్రంలో మీరు 1000 రూపాయల పెన్షన్ ఇస్తున్నారా? మీ ప్రభుత్వాలన్న కాడ ఒక్క రాష్ట్రంలో మీరు కళ్యాణ లక్ష్మి స్కీమ్ ఉన్నదా? మీ బీజేపీ పరిపాలించే 19 రాష్ట్రాలలో ఒక్క రాష్ట్రంలో ఉన్న రైతు బంధు స్కీమ్ ఉన్నదా? రైతు బీమా స్కీమ్ ఉన్నదా? ఇక వచ్చి అడ్డం పొడుగు మాట్లాడితే మేమేమైనా గొర్రెలమా? నువ్వు మాట్లాడి తినటానికి పిచ్చోళ్ళం ఉన్న మైడ అగ్గో దొరికినమా తెలంగాణ? ఎంతమంది ఇప్పుడు కేసీఆర్ ఎంబడవాడు, నరేంద్ర మోడీ, అమిత్ షా, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, వాడు సిపిఐ, సిపిఎం, ఇంకా వీళ్ళ సోపతికి చంద్రబాబు నాయుడు, ఇంతమంది నన్ను ఒక్కరిని కొట్టడానికి. ఎందుకు వీళ్ళకి ఇంత బాధ? ఎందుకంటే మనం నిజాయితీగా మాట్లాడతాం, ముక్కు మీద గుద్దినట్టు మాట్లాడతాం, వాస్తవాలు చెప్తాం. కాబట్టి 2 పార్టీలకు కూడా ఇలా భయం అవుతున్నది, బీజేపీకి, కాంగ్రెస్. ఎందుకోసం అంటే నేను గట్టిగా చెప్పా కదా, చాలా గట్టిగా చెప్తా, నిజాయితీగా చెప్తాను. ఈ దేశం మీద వీళ్ళ పెత్తనం చాలా ఎక్కువైపోయింది ఇప్పటికే, భారతదేశం మీద.
అధికారం అంతా వాళ్ళ గుప్పిట్లో పట్టుకొని ఢిల్లీ నుంచి ఇష్టం వచ్చిన రీతిలో దుర్మార్గమైన పాలన చేస్తా ఉన్నాయి రెండు పార్టీలు కూడా. మొత్తం సెంట్రలైజ్ చేసి పవర్స్ అన్ని రాష్ట్రాల అధికారాలు హరించి వాళ్ళ ఇష్టం వచ్చిన తానాషాయి నిరంకుశ పరిపాలన సాగిస్తూ ఉన్నారు. అందుకే వీళ్ళిద్దరు లేనటువంటి నాన్ కాంగ్రెస్ నాన్ బీజేపీ ఫెడరల్ ఫ్రంట్ గవర్నమెంట్ రావాలి. దానిలోనే మన హక్కులు నెరవేర్చి లేకపోతే నిలవడాయి. అరే బాబు మరి రావాలని నేను డంకా బజాయించి చెప్తున్నా. ఆ మధ్యనే తిరిగిన దేశమంతా మీరు చూసింది. చాలా రాష్ట్రాలకు పోయినా, తమిళనాడు పోయినా, బెంగాల్ పోయినా, ఇంకా చాలా ఇక్కడ పోయినా మాట్లాడినా. అది భయం పుచ్చుకున్న వీళ్ళకిద్దరికి. వీడు గట్టోడు, వీడిని తెలంగాణలో ఉంచాలి, బయటికి రానియద్దు, వస్తే ప్రమాదం అని చెప్పి ఇద్దరు కూడా గజగజ వణుకుతారు. 100% ఇప్పుడు చిన్న మాట, ఓ చోటి బాత, తెలంగాణ రాష్ట్రం విడిపోయింది, సంతోషం. ఆటోమేటిక్గానే ఇక్కడ మన ముస్లింల జనాభా పెరిగింది, ఆటోమేటిక్గానే మన లంబాడా గిరిజనుల జనాభా పెరిగింది. వాళ్ళ తగు రీతిలో రిజర్వేషన్ కావాలి. ధర్మం నియమనం యునానిమస్గా శాసనసభ రిజల్యూషన్ పాస్ చేసి మా లంబాడా ఆదివాసీల జనాభా రిజర్వేషన్ పెంచండి, మా ముస్లింలకు పెంచండి అని పంపించింది. నరేంద్ర మోడీ నేను ఏం మాట్లాడతాడు? ఇయ్యాడట. నేను ఇయ్య రిజర్వేషన్ అంటే నీ అయ్యా జాగీరా ఇండియా? మీ జాగీర్ లాగుండి మీరు యూఆర్ టేకింగ్ థింగ్స్ ఫర్ గ్రాంటెడ్. అంత అహంకారంగా ఎట్లా మాట్లాడతాం? మేము ఇయ్యం. అరే రాష్ట్రం కోరుతుందా? ఒక రాష్ట్ర అసెంబ్లీ పాస్ చేసింది. అసెంబ్లీలో ఇన్ని రోజులంతా పిచ్చోలేనా? ఇక్కడ గవర్నమెంట్ పిచ్చిదేనా? ఇక్కడ ప్రజల ఎమోషన్స్, ఇక్కడ ప్రజల అవసరాలను బట్టి ఆయా రాష్ట్రాలు ప్రతిపాదిస్తాయి. ఎప్పుడో కాలం చేసిన పాదశీతకాయ పచ్చడి పెట్టి ఇయ్యం ఎక్కడ మాట? అది మార్చాలి కదా, తెలివి ఉండాలి కదా. ఎవడో వెనకడ పెట్టిండు. ఇంకా ఎంత దద్దమ్మలంటే పత్రికా విలేకరులు దయచేసి హైలైట్ చేయాలి ముచ్చట. ये छोटी बात नहीं है, मैं जो बात कह रहा हूं ये सारे हिंदुस्तान को हिलाने वाली बात है. सुप्रीम कोर्ट ऑफ इंडिया एक नाजायज जजमेंट दिया, नाजायज मैं कह रहा हूं. 50% से ज्यादा कहीं भी हिंदुस्तान के दस्तूर में लिखा हुआ नहीं है. हिंदुस्तान के कॉन्स्टिट्यूशन ऑफ इंडिया नेवर सेस द रिजर्वेशन शैल नॉट एक्सीड 50%. कहीं भी नहीं है, दस्तूर में नहीं है. लेकिन सुप्रीम कोर्ट एक जजमेंट दिया. केंद्र सरकार को, मरकज के सरकार को कानून बदलना चाहिए था, नया कानून बनाना चाहिए था. देश में जैसा जैसा दानिशमंदी बढ़ रही है, लोगों में अवेयरनेस आ रहा है, डिमांड्स आ रहे हैं आगे, लोग अपने हक पूछ रहे, कोई भीख नहीं मांग रहे. तो मौजूदा सरकारों का फर्ज बनता है आवाम की आवाज सुनो, उनके इच्छा, उनके इरादा के साथ काम करो, उनके इमोशन को समझो. वरना क्या होता? जलता हुआ हिंदुस्तान नजर आएगा, आंदोलन हो जाएंगे, गड़बड़ हो जाएंगे, फिर फायरिंग्स, लाठीचार्ज. ये हिंदुस्तान चाहिए क्या? ये दोनों पार्टियां तानाशाही चलाते रहे इतने दिन, ये खत्म करना चाहिए. సోదరులారా, నేను ఒకటే మాట మనం చేస్తా ఉన్నా, ఈ మొత్తం దేశం పోవాలి, వాళ్ళకు కూడా అర్థం కావాలి, ఉర్దూలో చెప్పిన అందరికి అర్థం కావాలి కదా. మీతో నేను కోరేది ఒకటే, ఇవాళ పొద్దున నేను బయలుదేరే ముందు, ప్రచారానికి బయలుదేరే ముందు, నిన్న లేట్ నైట్లో సర్వే రిపోర్ట్ వచ్చింది, ఫైనల్ సర్వే. నేను అడిగిన, నేను ఒక 7 నియోజకవర్గాలు పోతున్నా. నిజామాబాద్లో ఒక 2, మెదక్లో ఒక 5, పాత మెదక్లో, సంగారెడ్డి జిల్లా, మెదక్ జిల్లాలో ఏది ఎట్లుందా ఈ 7 కాన్స్టిట్యూన్సీల పరిస్థితి అడిగిన. 7 మీరే గెలుస్తాను. అందులో సంగారెడ్డి ఎమ్మెల్యే 50,000 పైన మేయాటుంటే సార్ చెప్పింది. నేను అందులో ఏం ఫికర్ చేసే అవసరం లేదని నేను పొద్దున బయలుదేరే ముందు వచ్చిన రిపోర్ట్ నేను చెప్తాను. అద్భుతంగా గెలుస్తుందని చెప్పింది. మీరు సంగారెడ్డి గెలిచిపోతారు, నాకు డౌట్ లేదు. నాకుండే జ్ఞానంలో నేను కూడా సంగారెడ్డిలో చాలా చూసిన. నేను జిల్లా మంత్రిగా సంగారెడ్డి చెప్ప పాదయాత్ర చేసిన. నేను మా హకీంబాయికి తెలుసు. पीछे इधर चप्पा चप्पा हम लोग पद यात्रा पठान चेरू में, संगारेड्डी में, सारी जगह. एक गुलाम रसूल अखबारी नुमाइंदा थे, उनका मर्डर हुआ तो यहाँ पे हम लोग एक जलसा करे,
अंबेडकर के पास। लोग आते नहीं थे। मैं समझता हूं संगारेड्डी के तारीख में इतना बड़ा आम जलसा कभी भी नहीं हुआ, इतना बड़ा कभी भी नहीं हुआ। ఈ సమావేశం చూసిన తర్వాత ప్రభాకర్ మెజారిటీ 50,000 కాదు 60-70,000 దాటుతుందని గ్యారంటీగా చెప్పగలుగుతున్నాను, డౌటే లేదు. అద్భుతమైనటువంటి ఊళ్ళో కూడా లేదు, టౌన్ చాలా దూరంలో ఉంది ఇది. కానీ ఇంత జనం మీరు వచ్చిందంటే మీకు ఎంత అభిమానం ఉందో తెలిసింది. గెలిస్తే నాకు డౌట్ లేదు. ఇక్కడ జరగాల్సింది ఏంది, జరగవలసింది నా ప్రార్థన మీ అందరితో. కొత్త రాష్ట్రం తెచ్చుకున్నాం, మంచిగా చేసుకుంటున్నాం, ఆ వివరాలు నేను చెప్తా. మన హక్కులు అందరికీ కూడా ప్రజలై నెరవేరానంటే, ఈ ఢిల్లీ పెత్తనం పోవాలంటే దయచేసి తెలంగాణ 17 సీట్లు అసద్ బాయ్ ఎట్లయినా గెలుస్తాడు. హైదరాబాద్ సీట్ కంపల్సరీ గెలుస్తాం. మిగిలిన 16 సీట్లు కూడా మనమే గెలవాలి, టీఆర్ఎస్ గెలవాలి. 17 के 17 एमपी जीत के दिल्ली को झुकाना है, हमारा रिजर्वेशन को हासिल करना है. అసెంబ్లీ ఎన్నికలే కాదు, అద్భుతంగా పార్లమెంట్ సీట్లు కూడా మొత్తం మనమే గెలవాలి. ప్రభాకర్ రెడ్డి ఎంపీ మళ్ళా 5 లక్షల మెజార్టీతో గెలుస్తారనే మాట రుజువు చేయాలి. దాంతో ఢిల్లీ మెడల్ వంచి ఫెడరల్ ఫ్రంట్ ప్రభుత్వం ఏర్పాటు చేసి పూర్తి స్థాయి బంగారు తెలంగాణ తయారు చేసుకోవాలి. ఎవడన్నా అనుకున్నామా కాంగ్రెస్ టీడీపీ హయాంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ 1,110 రూపాయలు ఇస్తారని అనుకున్నామా? ఈరోజు ఇస్తున్నాం. 1000 రూపాయల పెన్షన్ కరలో కూడా ఊహించినామా? ఎవరు అడిగిన ఒంటరి మహిళలకు వాళ్ళని ఇచ్చిందా? బీడీ కార్మికులకు ఇచ్చిందా? ఈరోజు ప్రభుత్వం ఇస్తా ఉంది. మహిళలు గర్భవతులైతే ఇంతకుముందు పైసలు పోయినాయి, ఉల్టా ఆపరేషన్లు అయినాయి. ఇవాళ ఆడపిల్ల పుడితే 13,000 ఇచ్చి, అబ్బాయి పుడితే 12,000 ఇచ్చి, కేసీఆర్ కిట్ ఇచ్చి అమ్మఒడి వాహనంలో వాళ్ళ ఇంటికాడ పోయి దించొస్తా ఉన్నారు. 4 లక్షల ఎకరాలకు నీళ్లు తెచ్చిచ్చే బాధ్యత నాది కేసీఆర్ గా, ఈ పాత మెదక్ జిల్లా బిడ్డగా అని చెప్పి నేను మీకు మనవి చేస్తా ఉన్నా. ఇక్కడి సంగారెడ్డిలో మెడికల్ కాలేజీ కావాలి. 100% వచ్చే టర్మ్ లో ఇక్కడ మెడికల్ కాలేజీ పెట్టిస్తానని మనవి చేస్తా ఉన్నా. 100% చేస్తా. సంగారెడ్డికి కొంత వచ్చింది బైపాస్ రోడ్డు, పట్టణం పెరుగుతా ఉంది. ఈ పోతిరెడ్డిపల్లి చివరస్థలం మనకు గుడిసెలే ఉండే, ఇప్పుడు బ్రహ్మాండంగా ఎట్లా అయిపోయింది, అసలు గుర్తుపడకుండా అయిపోయింది. ఇంకా పెరుగుతా ఉంది, ఇంకా పెరగాలి, ఇంకా పెరుగుతుంది. సంగారెడ్డి హైదరాబాద్ సమీపం ఉంది కాబట్టి బాగా అభివృద్ధి ఎంత చెందాలి. చెందినప్పుడు దీనికి మంచి 4 లేన్ రింగ్ రోడ్ కూడా అవసరం పడుతుంది. సంగారెడ్డి రింగ్ రోడ్ కూడా పరిశీలన చేయించి తప్పకుండా మంజూరు చేసి దాన్ని కూడా చేస్తామని మనవి చేస్తా ఉన్నాం. మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి. క్రియాశీల కార్యకర్త చింత ప్రభాకర్ చిన్న స్థాయి నుంచి కష్టపడి పైకొచ్చిన వ్యక్తి. మున్సిపల్ కౌన్సిలర్గా పనిచేసిండు, మున్సిపల్ చైర్మన్గా చేసిండు. మీరు దీవిస్తే ఇప్పుడు ఎమ్మెల్యేగా చేస్తున్నాడు. 100% మీ సేవలో ఉంటాడు. ఒక వెనుకబడిన తరగతుల వ్యక్తి. దయచేసి నేను అన్ని విధాలు అండదండగా ఉంటా కాబట్టి ప్రభాకర్ను పెద్ద మేయర్తో గెలిపించమని కోరుతా ఉన్నా. దచ్చుకోలేదు. ఎవరి వ్యక్తిత్వం ఏందో, ఎవరి గౌరవం ఏందో మీకు తెలుసు, ఎవరు ఎటువంటి వాళ్ళో మీకు తెలుసు. చెడ్డ వాళ్ళని గెలిపించుకుంటే చాలా చెడు జరుగుతుంది. ఇలా రాష్ట్రాన్ని మంచిగా చేస్తున్నాం. లా అండ్ ఆర్డర్ బాగుంది. గుడుంబా బట్టీలు లేవు, పేకాట క్లబ్బులు లేవు, గుండాలు లేరు. గుండాలందరూ లోపడేస్తా ఉన్నాం పీడీ యాక్ట్ పెట్టి. పేకాట క్లబ్బులు లేవు, క్లబ్బులను బంద్ పెట్టినాం. శాంతి భద్రతలు మంచిగా ఉన్నాయి. భూమి కబ్జా పెట్టే భూబకాసురులు లేరు, దొరకబెట్టి పేగులు తీస్తా ఉన్నాం. కాబట్టి ఈరోజు ప్రశాంతంగా ఉంది రాష్ట్రం. ఒక మత కల్లోలం లేదు, ఒక కర్ఫ్యూ లేదు. చాలా ప్రశాంతంగా చక్కగా పోతా ఉంది తెలంగాణ. అందుకోసం నేను మీతో ప్రార్థించేది ఒకటే ఒక మాట అడుగుతా ఉన్నా. ఏ చంద్రబాబు నాయుడు అయితే తెలంగాణ వద్దన్నాడో, ఏ చంద్రబాబు నాయుడు మన తెలంగాణ ప్రాజెక్టు మీద కేసులు వేసిండో, కేంద్రానికి ఉత్తరం రాసి అడ్డం పడుతున్నాడో, ఏ కాళేశ్వరం నీళ్ళు ఇక్కడ సింగూరుకు వచ్చి సంగారెడ్డి భారాన్నో దాన్ని ఆపుతున్నాడో, ఆ చంద్రబాబు నాయుడు నెత్తి మీద పెట్టుకుని కాంగ్రెస్ తెస్తా ఉంది అలా. కేసీఆర్ సారు మల్ల గెలిచి రావాలి మనసు గల్ల సర్కారు. మానవతకు మారు పేరు కేసీఆర్ సారు మల్ల గెలిచి రావాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.